सबको अस्सलाम वालेकुम। ఈరోజు నేను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఏ గారితో కలిసిన నన్ను బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నన్ను లెక్కలు అడుగుతున్నారు. లెక్కలు ఎవరితో అడుగుతారు? లెక్కలు అడగాల్సింది సౌదీ రౌఫ్తో. ఈ లెక్కలు అడగాల్సింది సౌదీ రౌఫ్ అనే వ్యక్తితో. నేను గత 15 రోజులుగా ఈ విషయంపై పోరాడుతున్నా, మీడియా ముందు మాట్లాడుతున్నా. ఆ అంశాలు మీ అందరికి తెలిసినవే. ప్రజలు గమనించాల్సిన విషయాలు. నేను సౌదీ రౌఫ్ అనే వ్యక్తికి ఆదోని ముస్లిం మైనార్టీ సోదరులకు ఈరోజు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా, కొన్ని విషయాలు చెప్తున్నా. ఒకటోది, షాహీ జామియా మస్జిద్లో తాలీం ఉండింది. ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తారో యువకుల కోసం ఆ తాలీం ఉండింది. అక్కడ ఇల్లు కట్టుకున్నారు. అది ఎవరి ఆస్తి, ఎవరి స్థలం? అది షాహీ జామియా మస్జిద్కి సంబంధించిన స్థలం. అది దాని గురించి ఏ ఒక్కడు మాట్లాడడం లేదు. ఎవరైతే సౌదీ రౌఫ్ గుండాలు, అనుచరులు, ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళంతా వక్ఫ్ బోర్డ్ అంటారు, మస్జిద్ గురించి మాట్లాడకూడదు అంటారు, ఏదో కోర్టు కేసులు అంటారు. ఏదైతే అరాచకాలు జరిగినాయో దీని గురించి ఎవడు మాట్లాడడం లేదు. ఇది ఆదోని ప్రజలు గమనిస్తున్నారు. 70,000 ముస్లిమ్స్లలో 50,000 మందికి అవగాహన వచ్చింది. నాకు చాలా మందితో నేను మాట్లాడుతున్నా. నీకు అల్లా నుంచి సపోర్ట్ వస్తుంది, నువ్వేం భయపడొద్దు, మేము కూడా నీతో ఉన్నామని చెప్పి నాకు ప్రజలు చెప్తున్నారు. ఆ విషయాలు మళ్ళీ ఒకసారి నేను మీడియా ముందు, ఆధుని ప్రజల ముందు తెస్తున్నా. షాహీ జామియా మస్జిద్ తాలీం స్థలం ఒకటి. మీ మీడియా మిత్రులు పోయినా చూడొచ్చు, ఆధునికి సంబంధించిన ఎవరైనా పోయి చూడొచ్చు. షాహీ జామియా మస్జిద్లో ఏవైతే ఖాళీ స్థలాల్లో ఇల్లులు కూడా కట్టుకున్నారు, పోయి చూడొచ్చు. షాహీ జామియా మస్జిద్ అది కూడా చూడొచ్చు. ఇక షాహీ జామియా మస్జిద్ షాపులు, అన్ని షాపులని 50 లక్షలు కూడా అమ్ముకున్నారంట. నిన్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 45 లక్షలకి ఖాళీ స్థలాలు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నారు. షాహీ జామియా మస్జిద్ షాప్స్లను 15 లక్షలకు, 10 లక్షలకు, 8 లక్షలకు సౌదీలో గుండాలు, అనుచరులు అమ్ముకున్నారు. షాహీ జామియా మస్జిద్లో ఏదైతే షాప్స్ ఉన్నాయి ఆ షాప్స్ 3,000కో 2,000కో మస్జిద్ తరపున రెంట్కి ఇచ్చినారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరైతే కొన్నారో వాళ్ళు 15,000కో 12,000కో 20,000కో ఆ షాప్స్ రెంట్స్ తీసుకొని మస్జిద్కి ఇచ్చేది 2.5 నుంచి 3,000 మాత్రమే. కానీ మిగిలిందంతా వాళ్ళ ఇంటికి. ఇంకో కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమని చెప్పి మాట్లాడుతున్నారు? మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. లేనిపోని విమర్శలు, లేనిపోని మాటలు. అయ్యా, ఆదోని ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి స్పష్టంగా చెప్తున్నా. ఇంకొక విషయం, మైనార్టీస్కు సంబంధించిన ఆషర్ఖానా స్థలాలు, మస్జిద్ స్థలాలు, దర్గాకు సంబంధించిన స్థలాలను ఆ పేపర్స్ కలెక్ట్ చేసుకొని ఏదైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ తన చేతుల్లో పెట్టుకొని ఏవైతే స్థలాలు ఉన్నాయో వేరే వేరే పక్కన ఊర్లలో, ఇక్కడ ఆలూరు రోడ్కైనా కానీ ఇటు అన్ని చోట్ల స్థలాలు ఉన్నాయి. మసీదుకి, దర్గాకి, ఆషాఖానాకు సంబంధించిన స్థలాలు ఉన్నాయి. దాన్ని పేపర్లో తన సొంత చేతుల్లో పెట్టుకొని అక్కడ నుంచి గుత్తాలు తీసుకుని తింటున్నారు. మూర్ఖులు, దుర్మార్గులు వీళ్ళు. మళ్ళీ నా గురించి మాట్లాడతారా మీరు? ఆదోని ప్రజలే నాకు చెప్తున్నారు. దర్గా స్థలాలు, పేపర్లు, డాక్యుమెంట్స్ చేతుల్లో పెట్టుకొని ఇది మాది, మా మసీద్ ఇది, మీకు ఎవరు ఇచ్చినారు రైట్స్? దీన్ని కాపాడుకునేకి మసీద్ ఆదాయం వస్తే మసీద్కి ఇవ్వండి, ఆదాయం వస్తే ఆ దర్గాకి డెవలప్మెంట్ చేయండి, ఆదాయం వస్తే ఆషాఖానాకి డెవలప్మెంట్ చేయండి. కానీ ఆ డాక్యుమెంట్ చేతుల్లో పెట్టుకొని ప్రజలకు మభ్యపెడుతూ ఏదైనా అంటే వక్ఫ్ బోర్డు కేసులు, మైనార్టీలు, హిందువులు అనే వాక్యాలు చేస్తూ, మ్యానిపులేట్ చేస్తూ ఆ పవిత్రమైన ఏవైతే స్థలాలు ఉన్నాయో
వాటన్ని డబ్బుల్ని వీళ్ళు తింటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం సౌదీరావు? నువ్వు నీ తరపున వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్న దుర్మార్గులు, మీ చేష్టలు, మీ అరాచకాలు, మీరు చేస్తున్న దుర్మార్గ పనులు ప్రజలందరికీ తెలిసిపోయింది. రాబోయే రోజుల్లో ప్రజలే మిమ్మల్ని బుద్ధి చెప్తారు. వెయిట్ చేయండి, పబ్లిక్లో అవగాహన పెరుగుతుంది. మీరు అనుకుంటున్నారు నాకు కోర్టు కేసులు వేస్తాను, అదే వేస్తానంటే బెదిరిస్తారని చెప్పి. నా ప్రాణాలు పోతే కూడా నేను భయపడను. అన్నిటికీ సిద్ధంగా ఉన్నా సౌదీరావు. నీ గుండాలతో భయపడను, నీ అనుచరులతో భయపడను, నీతో భయపడను. షాహీ జామియా మస్జిద్ని కాపాడే బాధ్యత ఎవరు తీసుకున్నారో తెలుసా? ఇది చాలా చాలా అంటే చాలా అంటే చాలా గొప్ప విషయం. ఇది ఈరోజు ఆధునిక ప్రజలు తెలుసుకోవాల్సినది ఎంతో అవసరం. చెప్తాను చూడండి ఆ విషయం. కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, కూటమి ప్రభుత్వంది కూడా బాధ్యత ఉంది, వహిస్తున్నారు, పోరాడుతున్నారు కూటమి ప్రభుత్వం నుంచి. కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు మన డాక్టర్ పివి పార్థసారథి సార్, ఒక గొప్ప విషయం ఇది. ఇండియాలో ఇది ఆధునిక వరకే సీమితం కాకూడదు నేను మాట్లాడుతున్న మాటలు. అయితే హిందీలో కూడా మాట్లాడతాం ముందు ముందు. కానీ ఆధునిక ప్రజలు ఫస్ట్ తెలుసుకోండి. ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే సార్ గారు మజీద్ ఆస్తులను, దర్గా ఆస్తులను, ఆషర్ఖానా ఆస్తులను, దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను, ఏదైతే పవిత్ర స్థలాలు ఉన్నాయో కులాలు మతాలు కాకుండా కాపాడేందుకు ముందుకు వస్తున్నారు. దీంట్లో చాలా స్పెషల్ థింగ్ ఏంటంటే పెద్ద మసీద్ కాపాడే ముందు వస్తున్నారు ఆయన. మా నాయకులందరూ, నాతో ఉన్న మా నాయకులందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇది ఎంత గొప్ప విషయం. ఆదోని ముస్లిం మైనార్టీలు గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం, ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి బక్రీద్ పండుగ చేసుకుంటున్నామా? ఎంత ప్రశాంతంగా చేసుకుంటున్నాము. మీరు ఆలోచించండి, మైనార్టీస్ ఆలోచించాలా. ఇప్పుడు మళ్ళీ బక్రీద్ పండుగ వస్తుంది ఒక 2-3 నెలల్లో. ఇంతకు ముందు కంటే ఈ బక్రీద్ పండుగ ఇంకా బాగా జరుగుతుంది. మా సార్ చూసుకుంటారు, ఇంకా మంచి ఫెసిలిటీ ఇస్తాం మైనార్టీస్కి. మీరు ఆలోచించాలా. ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు మసీదు స్థలాలు కాపాడేకి ముందుకు వస్తున్నారు. మీరు ఆయనతో వచ్చి కలవండి, మాట్లాడండి. మైనార్టీస్కు మంచి రోజులు వచ్చినాయి, రాబోయే రోజులు అంతా మంచి జరుగుతుంది. నన్ను కాల్ చేసి బెదిరిస్తున్నారు. సోషల్ మీడియాలో నా ఫ్యామిలీ మీద కామెంట్లు పెడుతున్నారు. నేను ఎవరి గురించి ఏనాడైనా సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టిన రోజే లేదు నా జీవితంలో. నేను న్యాయంగా మాట్లాడుతుంటే నన్ను బెదిరింపులు, కాల్స్ చేసి లేనిపోని విధంగా చేస్తున్నారు. కానీ నేను భయపడే వ్యక్తిని కాదు. ఈ పోరాటం నేను చేస్తూనే ఉంటా. షాహీ జామియా మస్జిద్ కాపాడే బాధ్యత నేను తీసుకున్నాను, కాపాడుకుంటాను. నేను మాటిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు జాఫర్ అన్న, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్. ఈరోజు నేను సీఏ గారికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.